సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలంలోని బేగంపేట గ్రామంలో గల ఆనందయ్య మఠంలో శ్రీ 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 సద్గురు రాజానంద తీర్థ స్వామి భక్తులకు ప్రవచనాలను వినిపించారు. మనిషి జీవిత గమ్యం చేరుకోవాలంటే గురు బోధనలతో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. మండలంలోని బేగంపేట గ్రామంలో శ్రీ సంగమేశ్వర ఆలయం ఆనందయ్య మఠంలో ప్రత్యేక పూజలు చేసి ప్రసంగించారు. మనిషి అజ్ఞానము అంధకారాన్ని పోవాలంటే పూజలు, వ్రతాలు, గురుదేవుల ప్రవచనాలు విని జన్మ సార్థకం చేసుకోవాలన్నారు. గురువుల బోధనలతోనే భక్తులు ప్రజా జ్ఞాన సంపాదన పొందవచ్చని అభిప్రాయపడ్డారు. పరమాత్ముని ధ్యానములో జ్ఞానం, పుణ్యం, భక్తితోనే మోక్షం అనే సంపదను సాధించుకోవాలని కోరారు. మహాత్ముల దర్శనం చేసుకోవాలన్నారు. దేవుని కృపకు పాత్రలు కావాలన్నారు. భక్తులందరూ స్వార్థం వీడి నిస్వార్థంగా భక్తి మార్గం వైపు నడవాలని కోరారు. మానవ జన్మ శివనామ స్మరణతో పంచాక్షరి మంత్రాన్ని పఠించాలని సూచించారు. మనలోని అజ్ఞానం తొలగిపోవాలంటే భక్తితో కూడుకున్న సంపదను అందరూ అలవర్చుకోవాలని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో విశ్వానంద స్వామి, ఆనందయ్య మఠం కమిటీ సభ్యులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు.